హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనోజ్ నాయుడు ఫుల్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి మన కామెంట్ సెక్షన్లో వెంకీ బ్రో అయితే మనకి కామెంట్ చేశాడు. ఏమని అన్న పప్పుచారు చికెన్ ఫ్రై టేస్ట్ చేసి చెప్పన్నా అని. సో ఈరోజు మనమైతే ప్రిపరేషన్ చేసాం. ఇదిగోండి పప్పుచారు, చూసారా ఫ్రెండ్స్, పప్పుచారు, ఇదిగోండి చికెన్ ఫ్రై, చూడండి చికెన్ ఫ్రై. అయితే మనం ఈ రెండు ఒకసారి టేస్ట్ చేసేసి మనం వెంకీ బ్రో అయితే మన రివ్యూ అయితే ఇచ్చేద్దాం. చలో రండి టేస్ట్ చేద్దాం. అయితే ముందుగా మనం చికెన్ ఫ్రై కొద్ది పక్క చేరుకొని బా పప్పు చారు చికెన్ ఫ్రై వాటి కాంబినేషన్ బ్రో కీ బ్రో. చూసారు ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చూసారు ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై పప్పుచారు వెంకీ బ్రో వాటి కాంబినేషన్ బ్రో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కాంబినేషన్ కూడా సూపర్ బ్రో. మమ్మీ సాంబార్ అయితే ఏ మాటగా మాట చెప్పాను కానీ చాలా టేస్టీగా ఉంది. దానికన్నా ఇంకా అద్భుతం ఏంటంటే చికెన్ ఫ్రై అయితే మాత్రం సూపర్, ఎక్సలెంట్ బ్రో. వెంకీ బ్రో, నీకు ఇలా చేయాలని అంటే ఇలా టేస్ట్ చేయాలని చాలా ఇష్టంగా ఉన్నట్టుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అందమైన ప్రేమరాని ఉత్తరాలలో చిన్ని రాతలైన కవితలు అవునులే. అట్లానే మా వెంకీ బ్రో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది, చాలా అంటే చాలా బాగుంది. బ్రో తొందరగా 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే మా మదర్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టి మీ అందరి కోసం మా మదర్ని ఇక్కడ కూర్చోబెట్టి వీడియో అయితే నేను చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లానే నా వీడియో ఇంకో 10 మందికి షేర్ చేయండి. మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి షేర్ చేయండి. అట్లానే మన కామెంట్ సెక్షన్లో మన సూర్య ఐలూరి వాళ్ళ వైఫ్ గారు మెసేజ్ అయితే పెట్టారు. ఏమని పెట్టారంటే, అన్న మా హస్బెండ్కి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం, ఆయన మీ వీడియోస్ అన్నీ చూస్తుంటారని చెప్పారు. ముందుగా ఆ సిస్టర్కి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ ఇంత బాగా చూస్తూ నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అట్లానే వాళ్ళ మిస్సెస్ గారు అయితే మనకి కామెంట్ సెక్షన్ కామెంట్ చేశారు, అన్న మా పిల్లలు రసము చికెన్ ఫ్రై ఒకసారి టేస్ట్ చేయమని చెప్పారని. సో వాళ్ళ కోసం రేపైతే ఆ వీడియో అయితే మన ముందుకు వచ్చేస్తుంది. సో వాళ్ళకు కూడా ఒకసారి మనం టేస్ట్ చేసేసి దాని యొక్క వీడియో మనం అప్లోడ్ చేసి మన రివ్యూ అయితే ఇచ్చేద్దాం. సో చిల్లమును బ్రో, అప్పుడప్పుడు చాలా సామాన్యంగా తగ్గదు మీకు ఇలాంటి అవకాశాలు తెలుసా. మా అమ్మని ఒకప్పుడు వండమా అంటే సంవత్సరం పట్టిద్ది, వండుతాలేరా అని ఏదో. కానీ ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసామో, వీడియో కామెంట్స్ అయితే చేశారో,
ఆ వీడియో మా మమ్మీ చూసి ప్రతి దాని కింద కామెంట్ అంతా నీట్గా చదివి ప్రతిరోజు మీ పుణ్యమానంటూ రోజు కొట్టేసి చేస్తున్నా బ్రో. రోజుకైతే ఒక్కో రకం అయితే నేను టేస్ట్ చేస్తున్నా. మా మదర్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మమ్మీ సాంబార్ అయితే సూపర్ సాంబార్. సాంబారా పప్పుచారు నువ్వు పెట్టమంది? పప్పుచారు. మరి పొద్దుగుకలు సాంబార్ అంటావేంది? అంటే ఫీలింగ్ అట్లా ఉంది మమ్మీ, అంత టేస్ట్ బాగుంది. సాంబార్ పెట్టమని పప్పుచారు పెట్టమని చెబితే మాట్లాడితే సాంబార్ అంటే సాంబార్లో ముక్కలే అందులో ముక్కలా ప్రస్తుతానికి అయితే ఈ దారి మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ దారిలో వచ్చి వీడియో అయిపోయి నా కొడుకు నీ కర్ర తీసుకోపోతే ఎప్పుడు అడుగు. వద్దులేమా ప్లీజ్ మమ్మీ. ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్, వీడియో కోసం నేను చేసి పెడతాను, అంతకుముందు నీకేం చేసి పెట్టలే నేను. ఫ్రెండ్స్ అయితే ఈరోజు నాకు యుద్ధమే ఇంట్లో, నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. చీపురు కట్ట తిరగేవిడే లేదు ఫ్రెండ్స్. మా మమ్మీ నాకు డైలీ అన్నీ వండి పెట్టింది, చాలా అంటే చాలా బాగా. ఏది నేను చెప్పిన తర్వాత నన్ను పొగుడుతున్నావా? పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ఏంది పెళ్ళి కాకముందు ఇంట్లో అమ్మని ఇద్దరిని ఏది పొగడపోయినా కానీ చీపురు కట్ట నాకే తిరిగే. సో అందుకని ఖచ్చితంగా ఎవరేది చేసి పెట్టినా గప్సుప్గా తిని రివ్యూ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.